ఈరోజు జగన్ మీద బయట ట్రోలింగ్లు చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఆయనకు సంబంధించి ఇస్తున్న వీడియోలు 0.001% అని. ఏం ట్రోలింగ్లు సామ్ అసలు అవి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నిజంగా ఆ వైసీపీ వాళ్ళకైనా సరే కొంచెం పని చేయాలి కదా. అన్నా వద్దులే అన్న, కొంచెం గ్యాప్ ఇవ్వన్నా అన్న చెప్పాలి కదా. గ్యాప్ కూడా ఇవ్వట్లా. కామెడీ మీద కామెడీ, ట్రోలింగ్ మీద ట్రోలింగ్లు, మీమ్స్ మీద మీమ్స్లు. సైక్లోను తర్వాత ఏంటిది డిప్రెషను. ఏమంటే డిప్రెషన్ అనేది తుఫాన్ పేరా? ఆ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు మరి జగన్ ఏమనుకుంటున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ జగన్ మాత్రం ముందున్న మీడియా వాళ్ళని, ఇది చూస్తున్నటువంటి తెలుగు వాళ్ళని మాత్రం పిచ్చల కన్నా దారుణంగా ఫిక్స్ అయిపోయాడు. ఈవెన్ ఆయన ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉంటున్నాడు. ఎంత ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉంటున్నాడంటే, నిన్న కోర్స్ తుఫాన్ వచ్చింది, ఎటోళ్ళు అటు చల్ల చెదురైనారు, ఆ తర్వాత ఇళ్ళకి వచ్చేసారు, అన్ని సవ్యంగా ఉంటే ఇప్పుడు వచ్చాడు పరామర్శకి. అధికారంలో ఉన్నప్పుడు అంతే, అధికారం లేనప్పుడు అంతే, మాట మీద నిలబడతాడు. ఏంటా మాట? ఈయన వస్తే అంతా కూడా ఈయన మీద ఫోకస్ పెడతారు, పనులు నడవు, అందుకని రాడు అన్నమాట. పాపం ఆ విషయం తెలియట్లా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి. వాళ్ళేమో ఫీల్డ్లో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. సరే, పాయింట్ కొద్దాం. ఏం చేశాడు జగన్? ఇదిగో నేను వస్తా, మరలా వస్తా, వారానికి వస్తా, 10 రోజులకు వస్తా, అడుగుతా, కలెక్టర్ గనక నాకు గనక సరైన లెక్కలు చెప్పకపోతే నేను తీసేస్తా, ఉద్యోగంలోంచి జాబ్లోంచి తీసేస్తా. ఈయనకే ప్రతిపక్ష నేత హోదానే లేదు. బాబు 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 అని అడుగుతూ ఉంటే, ఏందయ్యా నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే 18 సీట్లు ఉండాలయ్యా, నీకుంద 11 ఇవ్వడం కుదరదు అని స్పీకర్ చెప్పలే అయిన పాత్రుడు. అండ్ మన రఘురామకృష్ణ చెప్పలే డిప్యూటీ స్పీకర్. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది వైసీపీలోకి వస్తున్నారా, ఈ జగన్ ఏం చెప్పలా, మేము గేట్లు ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు నీ పార్టీలో ఉన్న మొత్తం మా దగ్గరకు వస్తారు, నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా నువ్వు గుర్తుంచుకో, ఎందుకు 18 సీట్లలో పడిపోతావు కాబట్టి అనలేదా? ఆయన అంటాడు, మరలా ఆయన కాదంటాడు. సరే, పాయింట్ వద్దాం. ఇప్పుడు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు ఆ మనిషి. ఎలా? బాద్షా మూవీ ఉందా, అందులో బ్రహ్మానందం ఉంటాడు. ఆ బ్రహ్మానందాన్ని ఈ ఎన్టీఆర్, చంద్రబాబు అంతా కలగలిపి ఏం చేస్తారు? కాక నువ్వు ఎలా అనుకుంటే అలా జరిగిద్ది, ఇది నీ వరల్డ్ కాక అని ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ క్రియేట్ చేసి పెట్టి, బయటంతా నార్మల్తోనే ఉంటూ ఉంటాడు, బట్ అతను ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో తీసుకెళ్ళిపోతారు. ఇక అతను ఆటేంటి పాటేంటి తిడతమేంటి ఇక అతని ఇష్టం. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి అండి. అది సినిమా బ్రహ్మానందాన్ని, ఇది రియాలిటీ. మించిపోయాడు, బ్రహ్మానందాన్ని మించిపోయాడు. ఏ రకంగా? నేనే ముఖ్యమంత్రిగా వస్తానంటాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు స్వామి నీకు, మినిస్టర్ క్యాడర్ కూడా కాదు, మరి ఎలా? సరే, వస్తున్నాడు అనుకుందాం. ఏంది వచ్చి చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలయ్యే 16 నెలలు, 17 నెలలు, 18 నెలలు. ఈయన అంటాడు ఈ 17-18 నెలల్లో 18 తుఫాన్లు వచ్చినాయంట. యానిచొత్తే తుఫాన్లు అంటే ఎండాకాలంలో కూడా తుఫాన్లు వచ్చేస్తాయా? సైక్లోన్లు అంట, డిప్రెషన్లు అంట. డిప్రెషన్ నాకు అర్థం కాదు. ఈయన డిప్రెషన్కి వెళ్ళిపోయి దాన్ని కూడా సైక్లోన్ అనుకుంటున్నాడు. ఈయన యానిచొత్తే ఈ సైక్లోన్ నాకు అర్థం కాదు. అరే, చంద్రబాబు వస్తే వర్షాలు పడవనేది వీళ్ళే. వర్షాలు పడి జలాశయాలు మొత్తం పుష్కలంగా నీరుతో ఉంటే అది చూసి మరలా చూసారా చంద్రబాబు వచ్చాడు, మొత్తం భయంకరంగా వానలు అనేది వీళ్ళే. నోటికి ఎంత వస్తే అంత, ముక్కుకి వచ్చింది వచ్చి కూడా నోటికి వచ్చింది అన్నమాట. వీళ్ళని చూసి మరలా ఆహా ఊహా అని ఎవరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. అంటే అంతా ఒకే వరల్డ్లో ఉన్నారు, ఆల్టర్నేటివ్ వరల్డ్లో. రియాలిటీలో బతకరా? ఒక తుఫాన్ అంటే ఏంటి, అండ్ వరి పంట వచ్చేసి ఆ కంకులు వచ్చేసి దానికి మరలా కొత్తగా చెప్తున్నాడు. పొట్టు అంటాడు, గర్భం అంటాడు, లేదంటే కంకులు రావాలంటాడు, సంథింగ్. ఈవెన్ పక్కన రైతున్నాడు పాప, ఆయన బిత్తరపై చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి అని చెప్పేసి. నా బాధల్లో ఒకే ఒకటే అండి, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తే ఈ మాట అయితే జగన్ మేలు కోరే చెప్తున్నా, వైసీపీ మేలు కోరే చెప్తున్నా, సెంట్రల్లో కాంగ్రెస్ సంబంధించి ఎలాగైతే చెప్తున్నా ఇక్కడ కూడా ఇదే చెప్తున్నా. మీరు ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మీరు ఫోకస్ పెట్టాల్సిన దేని మీద? ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టండి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద ఫోకస్ పెట్టండి. వారు చేయాల్సినవి చేయకుండా వాటి మీద ఫోకస్ పెట్టండి. ఏ కాడికి నేనే ముఖ్యమంత్రి మరలా నేనే వస్తా, ఇప్పుడు నేనే వస్తా అండ్ ఉన్నది అక్కడ మాట్లాడాల్సింది వేరు, మాట్లాడేది వేరు.
ఇప్పుడు ఈయన తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించాలి, ఓకే, రైతులను పరామర్శించాలి. అక్కడికి వస్తున్నప్పుడు పూలు చల్లటం ఏంటి? ఆడకు వస్తున్నప్పుడు హైవేల మీద ర్యాలీలు చేసుకుంటూ రావటం ఏంటి? వెళ్ళు పొలం గట్ల మీద వెళ్ళు, లేదన్నప్పుడు దాన్ని ఏదో అంటే కరకట్లు ఉంటాయి దాని మీద వెళ్ళు. అండ్ పూలు చల్లేయడానికి వస్తే రే ముందు ఆపండి చెప్పేస్తున్నాడు. బాగా గుర్తుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇలాగే ఎవరేదో మాట్లాడుతుంటే అనొద్దని చెప్పాడు. ఎప్పుడు సీఎం 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 అంటూ ఉంటే తప్పు అనొద్దన్నాడు. ఎందుకు? చంద్రబాబు సీఎం కాబట్టి. సో బట్ జగన్మోహన్ రెడ్డి విషయం అలా కాదు. ఆడెవరో చనిపోయారయ్యా, పరామర్శకు వచ్చాడయ్యా, అక్కడ కూడా ఏకైకలో పక్కపక్కలో పూలు, షేక్ హ్యాండ్లు, హడావుళ్ళు. పరామర్శకు వస్తున్నాడా, ఓదరపేదకు వస్తున్నాడా, హలో నేనున్నా, కాబోయే సీఎం నేనే అని ఆయనగా చెప్పుకుంటూ వస్తున్నాడా? సమ్ టైమ్స్ ఆయన మర్చిపోయి ఆయన ఆల్టర్నేట్ వరల్డ్లో ఆయనే సీఎం, నేను వస్తా జాగ్రత్త నీ పదవి తీసేస్తారంటూ ఉన్నాడు. ఏంటన్నట్టు అసలు వీడియో క్లోజ్ చేస్తాం. మీకు అర్థమైందా? జగన్ బయటకు వచ్చాడంటే ట్రోలింగే, జగన్ నోరు తెచ్చాడంటే ట్రోలింగే, జగన్ స్క్రిప్ట్ చదువుతాడంటే ట్రోలింగే. ఎందుకంటే అసలు ప్రతిదీ ట్రోలింగ్ అన్నట్టు ఉందండి. స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు కానీ కావాలని మరి జగన్ని అందరి ముందు ఫూల్ చేస్తున్నారు. నేను కరెక్ట్గా నీ వర్డ్. జగన్కి 2024 ఎన్నికలకు ముందు కూడా ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తారో వాళ్ళదే తప్పని చెప్పారు. నా ఫేస్బుక్లో కూడా పెడితే జనాలు నవ్వారు. ఊరికే మేము ఇంత అమాయకుడు ఉన్నావు ఏంటో నన్ను అన్నారు. ఎందుకు నన్ను అమాయకుడు అన్నారు? జగన్కు తెలియకుండానే స్క్రిప్ట్ ఇస్తున్నారా ఏంటి, జగన్ చెప్తే ఆ రకంగా రాసిస్తారు స్క్రిప్ట్ అని చెప్పేసి అన్నారు. మరి అంత దారుణంగా ఉండదు కదా ఏంటంటే జగన్ అలాగా ఆలోచిస్తారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అంతకు 100 ఉంటుంది ఆ స్క్రిప్ట్ అయితే. సమయం సందర్భం లేకుండా సైకిల్ ఏంటో డిప్రెషన్ ఏంటో అసలు పొంతన లేకుండా మాట్లాడుతాడు ఈ మనిషి అయితే. అయితే బెంగళూరు ప్యాలెస్ ఏపీకి వచ్చాడంటే ట్రోలింగే. మరలా చెప్తున్నా, ఆయన మంచిగా ఉంటే ఎవరు ట్రోలింగ్ చేయరు కదా, భయపడతారు ఎవరైనా. అరే పరువు పోయిద్దిరా, మనకి మంచిగా మాట్లాడారా, చక్కగా ఉన్నాడురా, ఆయన ట్రోలింగ్ చేయటం ఏంట్రా, వద్దురా, ఏమని ట్రోలింగ్ చేస్తాంరా. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడండి, ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈవెన్ 2019 ముందు అధికారంలో ఉన్నప్పుడు కానీ కొన్ని మాట్లాడాడు. వాటిలో పాపం తెలుగులో ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు, నిజం నాకు తెలుగు అంతకు రాదు నేర్చుకుంటున్నా అన్నాడు. కొన్ని పదాలు అటు ఇటు రోల్ అయినాయి, కొన్ని వర్ధంతులు జయంతులు కూడా తేడా పడ్డాయి, ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండంగా తను చెక్కుకొని తెలుగు బాగా నేర్చుకొని ఎదురుగా ఉన్నటువంటి వారిని అడగండి అయ్యా ఇంకా అంటున్నాడు. ఏంటి క్వశ్చన్స్? అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ ఏ క్వశ్చన్స్ వద్దు, నేను చెప్తాను మీరు వినండి, ఇంతే. ఇప్పుడు అంతే. మొన్న అడక్క కొంతమంది క్వశ్చన్స్ అడుగున్నారు. ఆ వైజాగ్ డేటా సెంటర్ సంబంధించి అడ్డంగా బరువు పోయింది. డేటా సెంటర్ని గూడనందు వీళ్ళే, డేటా సెంటర్ వల్ల చాలా పర్యావరణం దెబ్బతినిద్దన్నది వీళ్ళే. మరలా అదే క్వశ్చన్ వీళ్ళు రిపోర్టర్ రైస్ చేస్తే ఎవరన్నారు అలా, వీళ్ళు వాళ్ళని అడుగు, నన్ను అడుగుతావేంది అన్నాడు. మీ పార్టీ వాళ్ళు అంటే మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు అన్నారు. అంటే గుడ్డ అమర్నాథ్ పార్టీలు తీసేసాడా? సరే చెప్పుకుంటే చాలా ఉంటాయండి. ప్రతిపక్ష పార్టీని చూసి ప్రజలు మన పార్టీ అనుకోవాలి, ప్రతిపక్ష నేతలను చూసేసి అరే మన కోసం అడుగుతున్నారా అనుకోవాలి. వీళ్ళేంట్రా వచ్చి దగ్గర కామెడీ చేస్తున్నారు, వీళ్ళేంట్రా ప్రగల్భాలు పలుకుతున్నారు, వీళ్ళేంట్రా కళలో విహరిస్తున్నారు అన్నట్టుగా ఉండకూడదు. అవునా కాదా కామెంట్ మీరు మనస్ఫూర్తిగా కింద చెప్పండి కామెంట్ రూపంలో.